నామానికి మహిమ కలుగునగాక. దైవజనుల కుటుంబానికి అలాగే చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి అలా మీ మధ్యన ఉండడానికి త్వరితముగా దేవుడు సహాయం చేసినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి మీరు చేయబడిన ప్రార్థనలు తప్పక ప్రభువు ఆలకించునుగాక. ప్రతి నెల మరి ఒకరోజు దేవుణ్ణి మహిమపరచడానికి, స్తుతించడానికి సేవకులకి దేవుడిచ్చినటువంటి గొప్ప మనసును బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇదివరకు తల్లిగారు ప్రార్థించినప్పుడు ఒక ప్రార్థన చేశారు. ఏదో ఆశీర్వాదాలు వచ్చాయని కాదు, కానీ ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యము, కృప ఇవన్నిటిని తలపోసుకుంటున్నాం, అందుకే నీకు వందనాలు అని చెప్పి తల్లిగారు వందనాలు చెల్లించారు. ఈ రోజున కోటాలు అంటే ఏదో ఒక అద్భుతం జరిగిందని పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, కానీ వాస్తవంగా కూటము పెట్టుకోవడానికి కారణాల్లో ఒక కారణము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యం, కాపుదల, భద్రత, పోషణ, సంరక్షణ, ఇక అనేక విధాలుగా చెప్పుకోవచ్చు. మానవుడికి ఇవే కదా ఆశీర్వాదాలు. కొంతమంది ధనం వచ్చేస్తే ఆశీర్వాదం, అద్భుతాలు జరిగిపోతే ఆశీర్వాదం అని అనుకుంటారు. ప్రసంగి 5:19 మీరు చదవవసరం లేదు. ఆ ఆశీర్వాదం ఏంటో అక్కడ రాశాడు. ఒకడికి తన ధాన్య సమృద్ధి కలిగి అతడు తన కష్టార్జితమందు అనుభవిస్తే అది యెహోవా ఆశీర్వాదం వలన వచ్చింది అన్నాడు. క్షేమంగా తిని బతికితే, తిన్నది అరిగితే, యోగ్యమైన నడక నడిస్తే, సమస్త విషయాల్లో ప్రభు మనకు తోడై ప్రతి దినము కూడా కాపుదలు అనుగ్రహిస్తేనట అదే నిజమైనటువంటి ఆశీర్వాదం. మరి తమ్ముడు నాకు తెలియపరిచారు. మరి నేను అసలు మాంతం అనుకున్నాను, కోటానికి రాకూడదు అనుకున్నాను. మరలా రాత్రి చిన్నోడి కోసం ఫోన్ చేశాడు తమ్ముడు. చాలా భయం అనిపించింది. మరి వెంటనే ఆ తమ్ముడు చెప్పిన మాటలను బట్టి దేవుడు ఒక అద్భుతం చేశాడు అనగానే ఇదే కదా నిజమైన అద్భుతం. మరి ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే దేవుడు గొప్పవాడు. అందులో నేను కూడా పాలు భాగస్తున్నాయి. దేవుని గణపరచాలి, వాడిని చూడాలని కూడా వచ్చాను. ఈ సందర్భంలో దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖన భాగాన్ని క్లుప్తంగా ఈ రాత్రి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం అండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇది సామెతలు 31వ అధ్యాయము 10వ వచన భాగాన్ని కూడా చదువుకుందాం. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అది ముత్యము కంటే మంచిదే. ఇది సామెతలు 14:26 వచనం కూడా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల్లో నుండి విడిపించును. ఈ రాత్రి ఒక స్త్రీ గురించి అలాగే ఒక పురుషుని గురించి నేను మీతో మాట్లాడతాను. ముందుగా చదవబడినటువంటి లేఖనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, బైబిల్ గ్రంథములో దేవుడు ఏ పాఠము మనకు వినిపించినా అది క్షేమకరమైనది, నేర్చుకోవలసినటువంటి పాఠం అందులో ఉందని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యమే ప్రవచనము. దేవుని వాక్యమే. ఈ వెస్ట్ గోదావరి వాళ్ళందరికీ కొద్ది ప్రవచనాలు పిచ్చి ఎక్కువ. ఎందుకంటే ప్రవచనం వస్తేనే కానీ దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకోరు. ఒకరోజు నా దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చి ఓ ప్రవచనం పలికింది. ఆవిడ చాలా ప్రవచనాలు పలికే స్త్రీ, మంచి ప్రార్థన పరురాలు, ఇప్పటికీ బతికే ఉంది. చాలా ముసలావిడే,
సేవకులకి అన్నటువంటి గొప్ప గొప్ప వంశానికి చెందిన మనిషి ఆవిడ. చాలా సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చింది అని అంది. భాషలు మాట్లాడుతా, ఓ నా కుమారుడా, పలానా చోట ఒక సేవకుడు నీకు ఒక సంఘాన్ని కట్టించాడు, ఊరి పేరు చెప్పను కానీ పలానా చోట కట్టించాడు, నీకోసమే పెద్ద సంఘం అక్కడ స్థాపింపబడింది, ఇదిగో దేవుడు నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నువ్వు విని నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళిపో, ఆ సేవకుడు నీకు అప్పచెప్పేస్తాడు ఆ సంఘాన్ని, ఇదే యెహోవా అని చివరిలో మన సబ్ టైటిల్ ఇచ్చింది. సరే సంతోషపడ్డాను. తర్వాత ఆవిడ నన్ను అడిగింది, ఇదిగో ఒక తెల్ల చీర, ఒక మంచి చీర నాకు కొనిపెట్టు అంది. సరే కొంటానులే, చీర కూడా ఏముందిలే, ప్రవచనం కూడా వేయటని అడిగాను. ఆ దేవుడు నీకు చెప్పేసాడు కదా, దాని ప్రకారంగా చెయ్యి అంది. విషయం చెప్తాను, మీరు ఆలకించండి. మనలో ఉన్నటువంటి చిన్న అవగాహన లోపం, ఏమీ కాదు, పాపమేం కాదు, కానీ చిన్న అవగాహన లోపం ఏంటంటే, దేవుని వాక్యము కంటే యథార్థమైన ప్రవచనం మరొకటి లేదు. ప్రవచించువాడు కూడా క్షేమకరమైనటువంటి ప్రవచనము పలకాలి. రెండవది, కీడును గూర్చి హెచ్చరికతో కూడినటువంటి పలుకు కూడా పలకాలి. బైబిల్లో ప్రవక్తలందరినీ మీరు చూడగలిగితే రెండే మ్యాటర్లు తీసుకెళ్ళి, సందేశాలు తీసుకెళ్ళి ప్రజల్లో పెట్టారు. ఒకటి హెచ్చరిక, ఒకటి ఆశీర్వాదం. ఒకటి హెచ్చరిక, ఒకటి ఆశీర్వాదం. ఈ రెండు వాక్యములో మిళితమై ఉన్నవి. ఇవి రెండు కూడా, నేను ప్రవచనాలు నేను పలుకుతాను, ప్రవచనాలు నేను వింటాను. అన్ని ప్రవచనములు యథార్థమైనవి కావు. అలాగని చెప్పి పలుకుతున్న ప్రతి ప్రవచనం నిరర్ధకమని కూడా అనడానికి నువ్వు నేను తీర్పరులుగా ఉండకూడదు. కానీ వాక్య అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు దేవుడు మన కృపావరాలు ఒక వరం ఇస్తాడు, వివేచన వరం. ఆ వివేచన వరం మనకున్నప్పుడు ఏది ప్రవచనమో ఏది వ్యర్థమైన మాటో మనకు అర్థమవుద్ది. సరే వినండి, ఆమె నాతో పలికిన తర్వాత ఆ సేవకుల దగ్గరికి నేను వెళ్ళాను. ప్రవచనం నెరవేర్పు కోసం కాదు. ఆయన ఒకే మాట నాతో చెప్పాడు, ఈ సంఘం నేను ఎవరికి ఇవ్వను, నాకు కలిసి వచ్చి ఇక్కడ నేను కట్టుకున్నాను, దీన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి కాదని చెప్పి అక్కడ పని చేయడానికి సేవకులు పెట్టుకున్నాడు, తీసేసాడు, పెట్టుకున్నాడు, తీసాడు. ఇప్పుడు ఆ చోట ఎలా ఉందంటే ఖాళీగా ఉంది. అయితే నేను దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుడు ఇచ్చిన మాట మేరకు అనపర్తిలో నేటి దినాల్లో పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశారు. చాలా విషయాలు అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీ విశ్వాస వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నా సేవ అనుభవించి మించికి 20 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నాకు 34, 35 వచ్చేస్తాయి. నా వయసులో సగం పైనే దేవుడితో సహవాసం అనుభవం నాకు ఖచ్చితంగా ఉంది. ఏదో నేర్చేసుకున్నాను అని చెప్పట్లేదు, నేటికి నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. సరే వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలా విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందో తెలుసా? కట్టుకుంటుంది. మూఢురాలు తన చేతితో ఇల్లును పెరిగేసుకుంటుంది. అదే 31:10 ప్రకారంగా గుణవతి, ఏవతి, మనకు పేర్లు తెలుసుగా, పద్మావతి, లీలావతి, ఇంకేం చెప్పండి, వతులు చెప్పండి, ఏమండి, సత్యవతి, శీలావతి, శాప, కళావతి, మాయావతి, అమరావతి, సూపర్ నైస్, అన్ని వతులే. సరే అన్ని వతులు కానీ ఒక వత్తు బెస్ట్ అంట. ఏంటంటే అది గుణవతి. అది ఎలాంటిది? ముత్యముల కంటే ఎలాంటి తల్లి? అమూల్యమైనది అని చదువుకున్నాను. స్త్రీ గురించి చెప్తాను అన్నాను, స్త్రీ గురించి చెప్తాను. అలాగే పురుషుడు అన్నాను, పురుషుడు కోసం చెప్తాను. ఈ ఇరువురు భార్య భర్తలే. ఈ భార్య భర్తల గురించే ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతాను. అలాగని చెప్పి మీరు లేచి వెళ్ళిపోకండి, మీరు కూడా వినండి. ఈ మాటలు మీకు కూడా వర్తిస్తే భవిష్యత్తులో జ్ఞానం సంపాదించుకోవచ్చు దేవుని లేఖనాలు బట్టి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అయితే ఈ 14వ అధ్యాయం 26వ వచనం వచ్చేసరికి చాలా మంచి ఆలోచింపదగిన మాట గ్రంథకర్త అయినటువంటి జ్ఞాని మాట్లాడుతున్నాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటేనట ధైర్యం 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 పుట్టిస్తుంది. యోబు గారు చక్కని మాట అన్నారు. ఏమన్నాడు చెప్పండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? చాలాసార్లు ఆ నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రశ్న వేశాడు. యావండి, ఈ రోజున మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను.
ధైర్యముతో ఉదయం లేచిన తర్వాత రాత్రి వరకు ఉండగలుగుతున్నామా? ధైర్యం. నెలాఖరుకు వచ్చింది, ఫస్ట్ వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది, కట్టవలసినవి వచ్చాయి. ధైర్యం ఉందా? ఉంటుందా? పిల్లల ఫీజులు కట్టాలి, ఇంక బోల్డ్ కట్టాలి, రెంట్లు కట్టాలి, ఏమంటే కిరాణా తెచ్చుకోవాలి, ఏదో సంథింగ్ ఏదో ఫంక్షన్ తగిలే అక్కడికి వెళ్ళాలి, ఏదో చీట్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టాలి, ఆఎంఐలు కట్టాలి, బోల్డ్ కట్టాలి. ధైర్యం వస్తుందా? నెలకే 30 రోజులుంటే అనేక సార్లు భయం కలుగుతున్నప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట నీ జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్ళిపోతాను. యేసు ప్రభుల వారు ఒక త్రోవ గుండా వెళ్ళిపోతుంటే అక్కడ ఒక అతను భిక్షం అడుక్కుంటూ కనబడ్డాడు, గ్రుడ్డివాడు. ఆ గ్రుడ్డివాడు కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించము బిగ్గరగా కేకలేస్తున్నాడు. అనగొట్టారు. అయితే అనగొట్టే వాళ్ళని దేవుడు పిలిచి వాడిని ఇలా పిలుచుకురండి అని దేవుడు కబురు పెట్టాడు. వచ్చిన వీరు ఆ గ్రుడ్డివాడితో ఏం చెప్పారంటే, ధైర్యము తెచ్చుకొనుము, దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు? ఏం మెసేజ్ ఇచ్చారు? ధైర్యం తెచ్చుకో, దేవుడు నిన్ను పిలిచాడు. ఈ రోజున నీకు ధైర్యం ఏంటో, నీకు బలం ఏంటి, నీకు శక్తి ఏంటి, నీ వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలామంది అంటారు, ఏమంటారంటే అనపర్తి సైడ్ చాలామంది అంటారు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉంటారు కదా, అక్కడ ధనము ధనము ధనము. బైబిల్ చెప్తుంది ఆస్తి అక్కరకు రాదు అన్నాడు. ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు అన్నాడు. ఇక చాలా మాటలు, వెండి నీకు ఉదరమును పోషించదు, నీ బంగారము నిన్ను నడిపించదు, నీ ఆకలి తీర్చదు అని హెచ్కల గ్రంథంలో కూడా రాసుకొచ్చాడు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా మాట్లాడుకోవచ్చు, కానీ షార్ట్ చేస్తున్నాను. ఈ రోజున భయము భక్తి కలిగినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏ విషయాలు ఎదురైనా వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ధైర్యము కలిగి ఉంటారు. విషయము ఏంటంటే, ధైర్యము చెడిపోతుందంటే భయభక్తి సాధన మనం చేయడం లేదు. భయభక్తి సాధన చేస్తూ ఉంటే ధైర్యము కలిగి బ్రతకగలుగుతాం. కింద అంటాడు, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. వండర్ఫుల్ వర్డ్. నీ పిల్లలకి ఒక భరోసా, మన పిల్లలకి ఒక చెప్పాలంటే దాన్ని ఏమంటారు? ప్రొటెక్షన్. ఏంటిది? నువ్వు చేసే భయము భక్తి పెట్టుబడి. దేవుని దగ్గర నువ్వు కలిగినటువంటి భయము భక్తి ఏదైతే నువ్వు అనుసరిస్తూ సాధన చేస్తూ దాని వైపు వెళ్తూ ఉంటావో, భవిష్యత్తులో నీ పిల్లలకి అది ఆశ్రయస్థానం. ఒక మంచి లెవెల్లో, ఒక మంచి పొజిషన్లో వాళ్ళు ఉంటారు. ఒకసారి పాస్టమ్ గారు నన్ను ఇలాగ అడిగారండి, ఏమనంటే, పెద్దోడికి కొవ్వూరులో ఇల్లు ఉంది, వాట అది ఇచ్చేద్దాము, చిన్నోడికైతే కొత్తూరులో ఇల్లు వచ్చింది కదా, దాన్ని అప్పచెప్పేద్దామని చెప్పి వాటాలు పంచి పెడుతుంది ఆవిడే. నేను ఒక మాట చెప్పాను, నువ్వు ఆలకించు అని చెప్పి అన్నాను. నాకు ఇల్లు ఉన్నా లేకపోయినా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవి నువ్వు దయతో ఈ మాట నేర్పించవద్దు. నా తల్లి నా తండ్రి నాకేం పెట్టారో అని నేను ఎప్పుడూ చూడలేదు. పరలోకమందు నా తండ్రి నాకు ఏది ఇస్తున్నాడు దానికోసం నేను కనిపెడుతున్నాను. నేను అన్నాను, ఆస్తులు పెంచడం కాదు, పరిచరణ పెంచాలి పిల్లలకి. లేకపోతే నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి చెప్పడం కాదు, పిల్లలకి కష్టపడడం నేర్పించాలి. వాళ్ళకి ఏదో పోగేసి పెట్టేస్తే వాళ్ళు సుఖపడిపోతారు, జీవించేస్తారని చెప్పి ఒక తల్లిదిగా తండ్రిగా మంచి భావనే నువ్వు కలిగి ఉన్నావు, కానీ దైవ జనాంగానికి ఈ రీతి కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. ఈ రోజుల్లో చాలామంది కూడా టెన్షన్స్ పడతారు. అయ్యో మాకు ఇల్లు లేదండి, రేపొద్దున్న పిల్లోడికి పెళ్ళి అవుతే ఎలాగా, పిల్లకి పెళ్ళి అవుతే ఎలాగా, లేకపోతే భవిష్యత్తు ఏంటి, మరి అలాగా, ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి. మనం ఎప్పుడు ఎటెళ్ళకాలం అద్దెంట్లోనే బతకాలా, మనం అంటూ ఒక ఇల్లు కట్టుకోలేమా, ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు. మా అమ్మగారు నాకు అప్పుడప్పుడు ఏదో వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే, రే కొవ్వూరులో నువ్వు ఇల్లు కట్టుకోవా అంటది. నేను అంటాను, నాకు ఇల్లు కట్టాలని లేదు, ఎక్కడైనా స్థలం దొరికితే సంఘమే కడతాను అంటూ ఉంటాను. ఆవిడ అంటది, అలాగైతే నీకు వచ్చే వాట నేను ఇవ్వను అంటది. చాలా మంచిదమ్మా,
ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావో నీ చిత్త ప్రకారం, ఇష్ట ప్రకారం నువ్వు ఇచ్చేసుకో అంటాను. ఎప్పటికప్పుడే నన్ను ఆవిడ బెదిరిస్తూ ఉంటుంది. ఆవిడ కూడా మీరు అడగండి అనపత్తి వచ్చినప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆస్తులు పోగేసుకోవడానికి పరిచర్య కాదు, ఆత్మలు పోగేసుకోవడానికే పరిచర్య ఉంది. ఆమెను చెప్పండి ఒకసారి. ఏది పోగేసుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు? గట్టిగా చెప్పండి. ఒక అతను అన్నాడు, తొడగొట్టి అనపత్తిలో సవాల్ చేసి అన్నాడు, ఓ పాస్టర్ గారే, నా ఆస్తులు ఎంతో తెలుసా నీకు అన్నాడు. తెలీదయ్యా అన్నాను. నాకు అక్కడ ఇల్లు ఉంది, నాకు అక్కడ చర్చ్ ఉంది, ఇంకో చోట ఇల్లు ఉంది, అక్కడ చర్చ్ ఉంది, ఇంకో చోట ఇల్లు ఉంది, అక్కడ చర్చ్ ఉంది. ఎలా పోగేసినా నాకు ఇంచుమించు ఒక దగ్గర 60 లక్షలు 70 లక్షలు ఆస్తుంది తెలుసా అన్నాడు. నాకు అనిపించింది, అబ్బో అంతా ఆస్తిపరుడేమో ఆయన అనుకున్నాను. కొద్ది రోజులు నేను వాక్యం చదువుకుంటే ఒక లేఖన భాగాలు కనబడ్డాయి. కొందరైతే అదే కీర్తన మాట నేను పాట ముందు పెట్టాను, మీరు చదివారో లేదో కానీ. పాటనే చూసారేమో, నన్నే చూసారేమో మీరు. ఆ టైటిల్ వచ్చినప్పుడు ఒక వాక్యాన్ని నేను అక్కడ పెట్టాను. కొందరైతే గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడని యెహోవా నామాన్ని బట్టి. నా జీవితంలో ఏదైనా అతిశయం ఉందంటే, నాకు చాలా ఇష్టమైన వాడు, నేను అదే ఫాలో అవుతూ ఉంటాను. నా దేవుని బట్టి నేను ఆనందపడుతూ ఉంటాను. దేన్ని బట్టి తెలుసా అండి? నా దేవుని బట్టి. చాలా సందర్భాల్లో నీలాగా నాలాగా మనలాగే నాకు కూడా కృంగుపోటు వస్తూ ఉంటుంది. కానీ ఒకటే ధైర్యం, దేవుడు మనకున్నాడు అనే ఆలోచన. ఈరోజు ఒక మంచి పెట్టుబడి పెట్టాలి. ఏంటి పెట్టుబడి అంటే? భయమును భక్తి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఉండగలిగితే ఫస్ట్ నీకు ధైర్యం వస్తుంది. నీ పిల్లల్ని ఎలా పోషించుకోవాలో, ఎలా నడిపించుకోవాలో, ఏం చదివించుకోవాలో, ఎంతవరకు నడిపించుకోవాలో, ఏ మార్గంలో పెట్టాలో, లోకంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమైపోద్దో, ఇవన్నీ ఏమవుద్దో తెలుసా? భక్తి భయాన్ని బట్టి ధైర్యం పుట్టించి నిబ్బరముగా బ్రతకడానికి దేవుడు మొట్టమొదటిగా సహాయం చేస్తాడు. ఈరోజు చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. కారణం ఏంటంటే, రోజులు, పరిస్థితులు, మనుషులు, పరిస్థితులు మృగాల కన్నా దారుణంగా తయారయ్యాయనే వార్తలు మనం వింటూ వస్తున్నాం. అయితే క్రైస్తవుడు ఈరోజు ధైర్యం కలిగి బతకాలంటే, మరలా చెప్తున్నానికి ముందుకు వెళ్ళిపోతాను, భయమును భక్తి కలిగి ఉండాలి. పాస్టర్ గారు ఇన్ని 100 సార్లు చెప్తున్నారు భయము భక్తి అంటే అసలు ఏంటంటే, చక్కని మాట ఉంది. అసలు చెడుతనమును విసర్జించటమే భయమును భక్తి అన్నాడు ఒక చోట. దేవునికి స్తోత్రాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకోవడము అన్నాడు. మరలా చెప్పండి మాట. చెప్పాలి. చెడుతనమును అసహించుకోవడమే భయభక్తులు. రెండవది, ఆయన యందు పవిత్రముగా బతకడమే భయమును భక్తి అని అర్థం. ఇప్పుడు ఒక స్త్రీ కోసం చూపించాను కదా మీకు. ఆ స్త్రీ ఎటువంటిదంట? జ్ఞానవంతురాలు, గుణవంతురాలు. ఆపోజిట్ వర్డ్స్ కూడా మీరు చదివారు. ఇప్పుడు తెరవండి బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచన భాగాన్ని క్లుప్తంగా చదువుకుందాం. ఆదికాండము 4:22 మాట. మరియు సిల్లా తుబల్కాయను కనెను, అతడు పదునగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయను సహోదరి పేరు నయామా. ఈ పేరు గుర్తెట్టుకోండి. ఏం పేరు ఆమె పేరు? ఆవిడ పేరు చెప్పండి ఒకసారి. నయామా. నయామా భర్త పేరు తెలుసా మీకు? మీరు చెప్పగలుగుతారా? నయామా ఎవరికి దగ్గరయ్యింది? ఆమె భర్త ఎవరు చూడగలిగితే అక్కడే ఆదికాండంలోకి మీరు రండి. ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము లేమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగుజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఇప్పుడు ఇక్కడతో మీరు ఆగండి. నయామా ఎవరి భార్యో తెలుసా? కొంచెం గట్టిగా చెప్తారేమో అనుకుంటున్నాను. మీరు కొద్దిగా
హిస్టరీ బుక్స్ అని ఉంటాయి కొన్ని యూట్యూబుల్లో కొంతమంది ఏం వండుకుందాం, ఏం తిందాం, ఆ హోటల్లో ఈ ఫుడ్ బాగుంది, ఇక్కడ ఈ బట్టలు బాగున్నాయి, అక్కడ ఆ సౌలీలు బాగున్నాయి, ఈ చూస్తూ ఉంటారు. సౌలు కూడా మీకు లేదులేండి, ఈ యూట్యూబ్లో ఎక్కువ ఈ చూస్తూ ఉంటారు. కానీ మీ అందరికి ఒక చిన్న సలహా, యూట్యూబ్లో బైబిల్ చరిత్రల సంబంధించిన కొన్ని విషయాలు కొంతమంది చెప్తూ ఉంటారు. ఇవి మనకి బైబిల్లో ఉండవు, కానీ ఇజ్రాయేలుల యొక్క వంశాల్లో వారు లిఖించుకున్నటువంటి కొన్ని గ్రంథాల్లో ఉన్న దానిని తెలుగులో అనేక భాషలు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు కొన్ని వీడియోలు చేశారు. ఆ వీడియోలు కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉండండి. అన్నీ కూడా మనకి బైబిల్లోనే లింకప్ అయి లేవు. చాలా విషయాలు హిస్టారికల్ చరిత్ర సంబంధించిన విషయాలు కూడా కొన్ని పుస్తకాలు బయట ఉన్నాయి. తెలుగు వ్యాఖ్యానం అని ఒక పుస్తకం ఉంటుంది, అది కూడా మీరు చదువుకోగలిగితే చాలా వరకు బైబిల్లో ఉన్న సత్యాలు వాస్తవాలు కొంచెం మట్టుకైనా మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నానో లేదో పక్కన పెడితే, చాలామంది చెప్పిన విషయం ఏంటంటే వేద పండితులు నోవా యొక్క భార్య నయామా అన్నారు. ఎవరండి? నోవాహు యొక్క భార్య ఎక్కడుంది? ఇవిడి ఆదికాండం 4:22 ఉంది. అది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే అదే కనబడుతుంది సాధ్యమైనంత మట్టుకు. సరే చూద్దాం. ఈ నయామా నోవాహు ఇరువురు కలిసి బతుకుతున్నారండి. ఇప్పుడు ఇక్కడికి మీరు రాగలిగితే ఆదికాండము 6వ అధ్యాయంలోకి మీరు వస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంది. 8వ వచనం చదవండి దయతో. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అక్కడ స్టార్టింగ్ ఏం చేశాడు? అయితే అని పెట్టాడు. ఏమయ్యింది? మీరు ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు ప్రశ్నలు రావాలి. ఎందుకు? మన చిన్నప్పుడు ఏదో చూసాం కదా, ఎందుకు, ఏమిటి, ఎలా, అలా కొన్ని ప్రశ్నలు మనకు ఖచ్చితంగా రావాలి. అయితే నోవాహు యెహోవా దృష్టి అంటే ఏమైంది పైన మీకు తెలుసు. మరలా నేను కొంచెం దాన్నే డీప్గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చిన్న మాటలే. ఏంటంటే దేవుడు నరులను చేసిన పరిస్థితి కనబడింది అక్కడ. ఫస్ట్ వర్డ్ 6:1, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో, ఈ మాట గుర్తెట్టుకోండి, వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని పోయారు. ఇది ప్రభువుకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? మనస్సుకు నచ్చినట్టు చేయడం. అవునా కాదా? చెప్పండి. లేఖనాల ప్రకారంగా దేవుడు కింద వచనాలు చూస్తే దేవుడు ఏమన్నాడు అక్కడ? 3వ వచనం, అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు. ఎందుకు వాదించవలసి వచ్చింది? మనుషుడు తన మనస్సుకు నచ్చినట్టల్లా చేస్తున్నాడు. అందుకు దేవుడు మనుషులతో వాదించవలసి వచ్చింది. ఈరోజు ఇప్పుడైతే నాలాంటి సేవకుల ద్వారా, ఒకప్పుడైతే ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, యాజకుల ద్వారా, ఇంకా అనేక మందితో దేవుడు ఏం చేశాడంటే వాదిస్తూనే వచ్చాడు. బైబిల్ అంతా మీరు చూస్తే వాదనే ఉంది. దేవుడు చేయొద్దు అనేది చేస్తూ ఉన్నాడు. అందుకే చాలాసార్లు దేవుడు తన వాదన కూడా ముగించినట్లు, ముగింపు ఎప్పుడైతే కలిగిందో అక్కడ వాళ్ళకి అపాయం జరిగినట్లు బైబిల్లో కూడా చూడగలుగుతాం. దేవుని వాక్యం ఎలా నీతో ఈ రాత్రి మాట్లాడుతుంది. అయ్యలారా, నేను ఇంకా ముందుకెళ్తాను. మెయిన్ మ్యాటర్లోకి ఇంకా వెళ్ళలేదు. ఉన్నటువంటి ఆ ఇంటర్జెక్షన్ మనం మాట్లాడుకుంటున్నాం, ఉపోద్ఘాతం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే యెహోవా కృపను పొందుకున్నవాడు. అయితే అన్నాడు, ఏమైంది నోవాహు దినాల్లో ఏమైంది? నోవాహు ముందేం జరిగింది? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. ఏం జరిగింది అంటే ఆ రోజుల్లో ఒక కుటుంబాన్ని దేవుడు కడదాం అనుకుంటున్నాడు. వివాహము చాలా ఇంపార్టెంట్గా దేవుడు తీసాడు బైబిల్ గ్రంథంలో. మొట్టమొదటిగా దేవుడు ఆదాముని అవ్వలు చేసిన తర్వాత ఒక మంచి ప్రణాళిక వాళ్ళకి వేశాడు. కానీ దేవుడు జతపరచకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనసుకు వచ్చినట్లుగా వివాహాలు చేసుకుంటూ పోతున్నారు. కిందకెళ్తే నరులు కుమార్తెలు, దేవుని కుమారులు ఇవన్నీ రాసుకొచ్చాడు. ఇంకా చదువుతాం ముందుకెళ్ళిపోలదే. దేవుడు ఒక వివాహ వ్యవస్థను స్థాపించినప్పుడు సాటిన సహాయాన్ని ఆయనే దాన్ని అమలు చేశాడు. ఈ రోజుల్లో చాలా మందిలో కనబడుతుంది ఏంటంటే దైవము చిత్తము లేని వివాహాలు.
దేవుని ఉద్దేశము లేని వివాహాలు, దేవుడు అసలు ఆలోచన ఉందో లేదో మనం ఏమాత్రం కూడా కనిపెట్టకుండా ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే వివాహాలు చేసుకుంటారు. ఓ మాట చెప్పన, చేసుకున్న వాళ్ళు కూడా నిజంగా దేవుడు చేశాడా అనే మనసు లేకుండా చాలామంది కూడా వివాహాలు చేసుకుంటారు. మీకు ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు మీకే చెప్తాను మాట, మీరు కంగారు పడిపోయి ఇప్పటి నుంచి ప్రార్థనలు చేయకండి. అమ్మ స్తోత్రాలు చెప్పండి. అనపత్తిలో ఒక అమ్మాయి అత్తమాటలు ప్రార్థన చేస్తుండేది. నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు ప్రభు, ఎప్పుడు పెళ్లి చేస్తావు ప్రభు, ఎప్పుడు పెళ్లి చేస్తావు ప్రభు, ఎప్పుడు పెళ్లి చేస్తాను, ఎప్పుడు పెళ్లి చేస్తావు ప్రభు, ఎప్పుడు పెళ్లి చేస్తావు ప్రభు. నేను అనుకునేవాడిని చాలా మంచి ప్రార్థన పూర్వలు, కన్నీటి విజ్ఞాపన ప్రార్థన, మంచి ప్రార్థన చేస్తుంది దేవుడు అనుకున్నాను. ఆవిడ ప్రార్థన ఏంటో తర్వాత అర్థమైంది నాకు. దానికోసం ఎప్పుడు కన్నీరు కాచకండి, ఇంకా కన్నీరు ఎక్కువైపోతాయి. వినండి, వాక్యం వినండి. దేవుడికి నచ్చింది ఏంటో తెలుసా? తన మనసుకు నచ్చినట్టు చేసుకోవడం. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను? వివాహం అయిన వారి కోసం ఒక చిన్న మాట చెప్తాను. వివాహం అయిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు 1 2 3 4 5 అయిపోయింది ఆల్రెడీ. మీకు నో చాయిస్. మీలో పురుషుడైనా స్త్రీ అయినా పెళ్ళయిన తర్వాత అనవసరంగా చేసుకున్నాను అని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నవ్వేశారంటే మీలో ఓకే రైట్, లెక్కలే వేసుకోవచ్చు. 1 2 అందరు ఎత్తేసారండి. పురుషుల్లో కామన్. ఎందుకు అనుకుంటారు అలాగా? నేను ఫ్యామిలీ ప్రేయర్లో ఉన్నాను. ఈ రోజున ఫ్యామిలీ విషయాలే మాట్లాడతాను. ఉజ్జీవ ప్రసంగం నేను చేయను, ఇంకేదో ప్రసంగాలు నేను చేయను ఈరోజు. ఎందుకు అనుకుంటాం? సందర్భాలు తెలుసా మీకు? ఎందుకు తెలుదు? కష్టం వచ్చిందనో, అతడు మిమ్మల్ని బాధపరిచాడనో, ఆమె మిమ్మల్ని బాధపరిచిందనో ఖచ్చితంగా మీ హృదయాన్ని గాయపరిచ. నువ్వు ఎత్తనవేటమ్మా, నీకేం అర్థమైపోతుంది అంత మర్మాలో? నవమాక ఈయనంతే. మీరు ఎందుకు నవ్వుతున్నారు కూడా తెలితే అందరు ప్రార్థన చేస్తాడు నవ్వేసుకున్నారు. ఇద్దరు చూసుకొని మీ సైకిల్ లేటో మీ డీల్ లేటో నాకేం అర్థం కావట్లే. పెద్దలు నవ్వేసుకుంటున్నారు, పాటలు పాడినప్పుడు నవ్వేసుకుంటున్నారు. పోనీ నవ్వుకోండి, నవ్వుకోండి. కానీ వాక్యం నవ్వకండి. నన్ను చూసి నవ్వుతున్నారేమో అనుకుంటాను నేను. నా మాటలేకతలు చేస్తున్నారేమో అనుకుంటాను. అలా చేయకండి. నేను చెప్తే నవ్వుకోండి మామూలుగా. నవ్వుల్లో బోల్ రకాలు ఉన్నాయి, అది సబ్జెక్ట్ కాదు. కానీ ముందుకు వెళ్తాను. ఎందుకు అనుకున్నామంటే నచ్చక వాళ్ళు ఏదో అన్నారని తిట్టారని కొట్టారని. ఒక మాట చెప్పన, నిజంగా భక్తిపరులు అలా అనుకుంటే, భక్తిపరులే యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళే అలా అనుకుంటే, నేను మాట చెప్పన, దేవుడు చేసిన ఆ వివాహ వ్యవస్థను తప్పు పట్టిన దాని పోతావు, తప్పు పట్టినోడు పోతావు. ఎస్ ఆర్ నో? చాలాసార్లు అనుకుంటాము, అనవసరంగా ఈమెను చేసుకున్నాను లేదా అతను చేసుకున్నాను, నాకు ఆ రోజు పలానా సంబంధం వచ్చింది, ఆ రోజు ఒక మంచి బెస్ట్ దొరికింది నాకు, పలానా అమ్మాయి ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటామని కోట్లు ఎత్తానంది, పలానా ఓడి ఇదిగో నీ కోసం బతికేస్తాను చచ్చిపోతాను అన్నాడు. అనవసరంగా వదిలి. ఇలాంటి మనసులు కూడా కలిగిన చాలామంది ఉన్నారు. నేను అంటాను, అలా 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 అనుకున్న వ్యక్తివైతే నువ్వు నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలువు కావు. తర్వాత చెప్తాను, ఎందుకు చెప్తాను, కారణం కూడా చెప్పకుండా మీకు ఆ మాటని ఎత్తని అందించుకుంటారు మీరు వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే దైవ చిత్తము లేనిదే ఏమి జరగదో పక్కన పెడితే వివాహం అసలు జరగదు. అవునంటారు కాదంటారా? అంటే మేడ్ ఏంటంటారు ఇంగ్లీష్లో ఏదో మాట అంటారు ఏంటంటే, మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్. ఈ పెళ్ళి అన్నది ఎక్కడ జరిగిందంటే, ఫస్ట్ పుట్టికి జరిగిందా, మరణం జరిగిందా, పెద్ద ఫంక్షన్ జరిగిందా, సౌత్ ఆడిన ఫంక్షన్ ఇంకేం అటెండ్ ఏం జరిగినాయా? లేవు కదా. ఏం జరిగింది పైన అంటే మన వాళ్ళు చేసే పనులు అని చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగిందంట, యేసు ప్రభు కూడా ఏం చేశాడు? సృష్టి చేసిన తర్వాత వెంటనే, సృష్టి 6 దినాలు చేసిన తర్వాత వెంటనే పని ఏం చేశాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి పెళ్ళి చేశాడు ఆయన. అంటే పెళ్ళి ఏదైతే ఉందో అది పరలోకంలో జరుగుతుంది. పరలోకంలో జరిగిన పెళ్ళి నీదైతే, ఒకవేళ పరలోకం జరిగిన పెళ్ళి నీదైతే, ఆ పెళ్ళిలోనే నువ్వు ఇప్పుడు ఉంటే నీవు ఎప్పుడైనా ఆ మాట అంటే నువ్వు దేవుణ్ణి అవమానపరిచావు. అర్థమైంది నా మాట?
తల్లి సరే ఇప్పుడే జరిగిపోయి మీరు అడగాలి, ఇద్దరికి క్షమాపణ అడగాలి. ఎవరినంటే మీ భార్యను లేదా భర్తను. అంతకుముందు దేవుణ్ణి క్షమించి ప్రభు అనాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈ సమాపన అంతప్పటికి మాట్లాడదు. మా చిన్నోడు ఉండి 2 చెప్పడం, థ్యాంక్స్ సారీ, అస్సలు చెప్పడాడు. కొడతాడా, అలా నేను కొడతాడా, ఏడుస్తూ ఉంటాడు. నేను అంటారు, రే సారీ చెప్పరా. మా పెద్దోడు సారీ కోసం చూస్తాడు. ఆడు ఎంత దెబ్బని తినేస్తాడు, ఏడుపు మాట్లాడి సారీ చెప్తే మానేస్తాడు. ఆడికి అదే లక్షణం ఉంది. ఈడు చెప్పడం, ఈడు అసలు చెప్పడం. నన్ను ప్రేమించి పాస్టర్ గారు చిన్న కొడుకు అని చెప్పి కొత్త మాటలను గారం చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఇది తీసుకొస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కనీసం ఒక్కడికి థ్యాంక్స్ చెప్పడాడు. చిన్నోడి కంటే తెలియదు, మనకు తెలుసు కదా. మీరు ఎప్పుడైనా సరే నువ్వు తగ్గించుకుంటే దేవుడిని హెచ్చేసిన విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళాక, మరలా చెప్తున్నాను, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళాక మనుషుల ముందు కాదు, నీ భార్య ముందు లేదా నీ భర్త ముందు ఒక చిన్న మాట చెప్పు, సారీ ప్రభువా నన్ను మీరు క్షమించండి. ఇంకో మాట చెప్పనా, ఈ గొడవలు అవుతాయా కొంతమందికి, గొడవలు అవుతాయి. అసలు నువ్వు నా స్థాయికి తగ్గదానివేనా, తగ్గవోడువేనా అంటే ప్రభువుకు తెలదా నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఏంటో, నీ యొక్క ఇంకా ఉంటాయి కేటగిరీ ఏంటో, నీ లెవెల్ ఏంటో, నీ విలువలు ఏంటో ప్రభువుకు తెలదా. అంటే నువ్వు ఎవరిని అంటున్నావు, నీ భర్త నీ భార్యని కాదు అనేది, దేవుణ్ణి అన్నావు నువ్వు. అవునా కాదా? పాస్టర్ గారు కొద్దిగా ఇలా చెప్తున్నాడు అనుకోకండి, నేను మీతో ఫ్యామిలీ పరంగానే మాట్లాడుతానని చెప్పాను మొదటగానే. ఎందుకంటే ఈ రోజున ఏదో కేకలేసేసి వెళ్ళిపోతే నాకు ఏదో కేకలేసాడు అనుకోవచ్చు. మీకు మిమ్మల్ని కొద్దిగా కుటుంబాలను కట్టాలి, ఆలోచన ద్వారా, వాక్యం ద్వారా, దైవ చిత్తము ద్వారా కట్టాలన్న తృష్ణతో ఈ రాత్రి నేను మీ దగ్గర నిలబడ్డాను. ఏమంటారండి, నువ్వు నాకు సరిపోయేదానివేనా, సరిపోయేవాడువా, అసలు నువ్వు వెళ్తే నీ బతుకంతా. అమ్మా నువ్వు ఆ మాటలు, అయ్యా ఆ మాటలు నువ్వు అన్నావంటే దాని అర్థం చెప్పున, దేవుణ్ణి నేను తక్కువ చేసి ఆయన బాధపడ్డా. నేను కదా పరలోకంని వివాహం చేశాను, అక్కడ జరిగితేనే కదా ఇక్కడ జరుగుతుంది. పరలోకముని చిత్తము జరుగునట్లు ప్రార్థన ఉంది. అది ఏమని చేస్తారు పరలోక ప్రార్థనలు ఏంటి? చిత్తం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఫస్ట్ చెప్పండి నోరు తెరిచి. నువ్వు చదువుకోవాలన్నా, బాగుపడాలన్నా, దీవించబడాలని ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఆయన తన పరలోకములో తన మనసులో ఏదైతే నిశ్చయించుకుంటాడో అదే ఆయన చిత్తము ఈ భూమి మీద జరుగుతుంది. పరలోకములో ఏమంటున్నాడంటే ఆయన జరిగిస్తున్నాడు, భూలోకంలో ఉన్న మనము తిరగబడుతున్నాం. ఈ నోవాహు తన భార్య గురించి ఒక మాట చెప్తాను. ఇంకా ముందు గోల్ది నేను ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థం అవుద్ది. ఆ కాలం ఎలా ఉందంటే తన మనసుకు వచ్చినటువంటి వారిని వివాహం చేసుకుంటూ పోతున్నారు. దేవుడు ఎవరు విరోధంగా మారాడు? అలాంటి వారితో దేవుడు వాదించేవాడుగా మారాడు. ఆయన కానీ ఇసుపొచ్చి అనుకున్నాడు, ఇక నుండి నేను మనుషులతో వాదించను, టైం వేస్ట్. ఎంత వాదించినా వీళ్ళు నా మాట వినరు, ఎంత చెప్పినా నా మాటలు వీరికి అర్థము కావు. కూర్చోబెట్టి ఏమండి చిన్న పిల్లలకి వివరించి చెప్పినట్లుగా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. దేవునికి వేదన కలిగి, బాధ కలిగి అంటాడు, ఇక నుండి నేను మనుషులతో వాదించను. అంటే ఇక చెప్పడట. కొంతమందితో దేవుడు ఇలా మాట్లాడతాడు, అయ్యా అమ్మా ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు. నన్ను పంపిస్తాడు, ఆయన పంపిస్తాడు, పెద్దలు పంపిస్తాడు, ఇలాంటి వాళ్ళు పంపిస్తాడు, అనేకులు పంపిస్తాడు, చెప్తాడు వద్దు వద్దు వద్దు. నువ్వు అనుకుంటావు స్వయంగా దేవుడు రావాలనుకుంటావు. దేవుడు స్వయంగా చాలాసార్లు రాడు. మనకి చాలా చిన్న చిన్న పిల్లలు నాటికలు వేస్తూ ఉంటారు. ఇంకా మన బైబిల్ స్టోరీ కూడా ఉంది. నా పేరట నువ్వు ఎవరికైనా గుప్పిళ్ళు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే, ఇంకా ఎవరికైనా ఆకలితో ఉంటే నాకు అన్నం పెట్టినట్టే, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టు, పేదలకు ఏం చేస్తే నువ్వు దానం చేస్తాను, యెహోవాకు ఇవ్వండి సార్ నుంచి దేవుడికి ఒప్పిస్తే దానిగా నువ్వు మార్చబడాలట. ఎంత మంచి మాట అండి అది. దేవుడికి అప్పు మనం ఇవ్వడం ఏంటండి? అంటే దాని అర్థం ఏంటంటే పేదలకు సహాయం చేస్తే ఆయన నీకు అప్పు ఉంటాడు, ఆయన ఆ అప్పును తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు 10 రూపాయలు ఇస్తే దాన్ని ఆయన దృష్టిలో ఎంతో తెలుసా? బోల్డ్ కోట్ల వేల రూపాయలుగా ఉంటాయి. చాలామంది పిసినగొట్టోళ్ళు ఉంటారు, వాళ్ళ మట్టుకు వస్తే బోల్డ్ ఖర్చు పెడతారా, దానం చేయడానికి మాత్రం ముందుకు రావు. వినండి,
దేవుడు మనుషులతో వాదించడం దేవునికి నచ్చలేదు. 9:30 గంటలు ముగించేస్తాను, కంగారు పడకండి. వాదించడం ప్రభువుకు నచ్చలేదు. తన మనసు వేదంతో ఉంది. కారణం, మనసుకు వచ్చినట్లుగా బ్రతికే వాళ్ళ విషయంలో దేవుని హృదయం బాధించబడుతుంది. అయ్యలారా, అమలారా, ఒక వివాహ విషయం కోసమే నేను చెప్పట్లేదు. నేటి కాలంలో చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నా తెలుసా? వాక్యమును బట్టి కాక, దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి కాక, దేవుడు చెప్పినటువంటి తన కట్టడలను బట్టి కాక, తన మనస్సు రేపబడినటువంటి ఇష్టానుసారమైన నడతల్లోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఇదిగో మీ అందరికి ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? అలాంటి వారికి దేవుడు విరోధి. ఎలాంటి వారికి? తన మనసుకు నచ్చినట్టు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దేవుడు విరోధి. ఎవరికి స్నేహితుడు తెలుసా? తన మనసుకు, ఎవరు? యేసయ్య మనసుకు సమీపముగా ఉండి ఆ మనసు అర్థం చేసుకుని బ్రతికేవానికి ఆయన స్నేహితుడు. గొర్రెల దొడ్లో నువ్వు ఉంటే రాజస్థానంలో పెడతాడు. అలా బైబిల్ గ్రంథంలో ఒక క్యారెక్టర్ కనబడుతుంది. ఎవరంటే దావీదు. ఎవరి గురించి చెప్పని స్టేట్మెంట్, సాక్ష్యం దేవుడు దావీదు గురించి చెప్పాడు. అతడు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రాలు. హృదయానుసారుడైన మనిషే ఒక చిన్న విషయంలో పొరపాటు చేశాడు. అంత హృదయానుసారంగా మనం లేవు, ఇంకెన్ని పొరపాట్లు చేస్తున్నాం. దావీదులో 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయంట. మీరు బైబిల్ అంతా తిరగేస్తే పండితుల వ్యాఖ్యాన ప్రకారంగా నువ్వు చదువుకున్న దాన్ని బట్టి నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే 2 విషయాలు ఉంటాయి. ఒకటి, దేవుడు చెప్పింది ఏది చేయకుండా ఉండడు, దేవుడు చెప్పకుండా ఏది చేయడు. ఇది దేవుని మనసుకు దగ్గరగా ఉండేవాడు లక్షణం. మరలా చెప్తున్నాను, దేవుడు చెప్పింది ఏది చేయక మానడు, దేవునికి చెప్పకుండా ఏది చేయడు. బైబిల్లో దావీదు చరిత్ర అంతా తిరగేస్తే ఒకే ఒక విషయంలో పొరపాటు దొరుకుతుంది. అందులో కూడా దేవుడు తన కృపను చూపించినట్లు దావీదుకి కనబడుతూ ఉంటుంది. ఓ మాట చెప్పనా, నీ మనసుకు నచ్చినట్టు పోతే నీకు అపాయం. దేవుని మనసులో ఉన్న దాన్ని చేస్తే ఉపాయం, ఉపదేశం, ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. భయభక్తులతో ఉన్నవాడికి ధైర్యం ఎలాగైతే పుడుతుందో, ఆ భయభక్తులతో ఉన్నవాడి పిల్లలకు ఏం కలుగుతుందంటే ఆశ్రయస్థానం, మంచి లైఫ్ ఇచ్చాడు మన పిల్లలకి. ఎవరిని బట్టి తెలుసా? నిన్ను బట్టి. ఓ మాట చెప్పనా, ఈ భూమి మీద ఎవరి పిల్లలు మనం అందరం? గట్టిగా చెప్పండి. ఈరోజు మనకు ఆశ్రయస్థానం లేదా, వాల్యూ లైఫ్ లేదా, అది నీకు కనబడుతుందా? నువ్వు అనుకుంటున్నావు నీ జీవితాన్ని చిన్నదనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు నా లైఫ్ ఇంతేనా అనుకుంటున్నావు. కాదు. మనకంటే శ్రేష్టమైన తండ్రి పరలోకములో ఉన్నాడు. మనము ఆయన పిల్లలము. ఓ మాట చెప్తాను చూడండి. నేను దినాన్ని ఓ మాట అన్నాను. నేను మా ఇంట్లో ఓ మాట, నన్ను పోషించినోడే నా పిల్లలను పోషిస్తాడు, నా తండ్రిని పోషించినోడే నన్ను పోషిస్తాడు, నా తాతను పోషించినోడే. ఓ మాట చెప్పనా, ఎన్ని తరాలైతే మనం ఉంటామో, ఎన్ని తరాలైతే మన వారికి కింద వస్తారో, తరతరాలను పోషించగల సమర్థవంతమైన దేవుడు మన యేసయ్య. ఎన్నడూ నువ్వు భయపడక్కర్లేదు. కావలసిన పెట్టుబడి ఏంటంటే నీ పిల్లలకు ఒక మంచి పెట్టుబడి. డబ్బు దాయొద్దు, బంగారం దాయొద్దు, ఏదో ఇల్లు కట్టి పెట్టడం, ఈ ప్లాన్ ఎప్పుడు చేయొద్దు. నేను మరలా చెప్తున్నాను, ఒక నిజమైన క్రైస్తవుడు అయితే, ఒక నిజమైన క్రైస్తవులు అయితే ఫస్ట్ చేయవలసింది ఇది కాదు. భయమును, భక్తిని ముందు కనుపరచు. నువ్వు ముందు కనుపరచు, తర్వాత నీకు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చిన తర్వాత శూర వీర కార్యములు దేవుడు నీ చేతులతో జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. బైబిల్లో మనకు తెలిసిన మాట చెప్తున్నాను. 128 మొదటి వచ్చిన ప్రకారముగా యెహోవా త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారు ధన్యులు అన్నాడు. ఏంటి ధన్యులు? ఎవరు ధన్యులు? ఎవరు యోగ్యులు అంటే భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఉండాలి. స్తోత్రాలు చెప్పండి సార్. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఆయన ఈ మాట మరలా అడుగుతాను, గుర్తెట్టుకోండి. ఈ మాట చాలా అవసరం ఇప్పుడు చదువుకుందానికి. సరే, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. 3వ వచనం, అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయం ఏంటంట చూడండి, తన మనసుకు నచ్చింది చేస్తే దేవునికి విరోధే కాదు, వాళ్ళు ఏమవుతారంటే అక్రమం చేసేవారుగా అయిపోతారు. మరలా ఈ మాట చెప్తున్న గుర్తెట్టుకోండి. ఎవరిని బిడ్డలారా, పెద్దలారా, మరలా మీరు మా జాగ్రత్త గుర్తుకెట్టుకోండి. ఈ రోజున ఏం చేస్తున్నారు తెలుసా? చాలామంది మనసుకు నచ్చినట్టు చేస్తున్నారు. మనసుకు నచ్చినట్టు కాదు, యేసయ్యకు నచ్చే విధంగా మనం చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో, నోవహు కాలంలో ఎంతమంది ఉండొచ్చు జనసంఖ్య?
ఇప్పుడు ఎన్ని కోట్ల మంది మన భారతదేశం? ఇప్పుడు భారతదేశం ఎన్ని కోట్ల మంది? స్టడీ ప్రకారంగా మీరు చెప్పండి ఒకసారి. 100 కోట్ల, 200 కోట్ల, 600 అండి? నాకు తెలియదు, అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఎన్ని కోట్లు? 130 అమ్మ, 130 కోట్లు. ఇప్పుడు స్టిల్ 130 కోట్ల మంది ఉన్నారు. 130 కోట్ల మందిలో ఎవరు నోవాహు వలె ఉన్నారు? స్టిల్ నేను కూడా లేను ఇప్పుడు, కానీ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. చాలామందిలో ఉన్నటువంటి చిన్న విషయం చెప్తాను. ఆ కాలంలో అయితే వేలల్లో లెక్కేసుకుందాం, లక్షల్లో కూడా పక్కన పెడదాం. కొన్ని ఉదాహరణ మన 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 తెలిసి తెలీదో 10,000 వేసుకుందాం, 10,000 మంది వేసుకుందాం. 10,000 మంది ఉన్నారు. 10,000 మందిలో ఎవ్వరు కూడా యేసు మనసుకు నచ్చినట్టుగా లేరు. వాళ్ళు దేవునికి విరోధులైపోయారు. దేవుని వాదం వారు వినలేదు. అక్రమము చేయవారిగా తయారయ్యారు. కింద వచనాలు చూడగలిగితే దేవునికి కోపం రగిలింది. నరమాత్రులను అయినను వారి దినములు 120 ఏండ్లగునను అనను. ఏం జరిగింది? మనసుకు నచ్చినట్టు చేస్తే, దేవుని వాదనకు లోబడకపోతే, అక్రమమైన బతుకులు బతికితే ఆయుష్ తగ్గిపోయింది. బైబిల్ స్టడీ ఇది. ఏంటండి ఇది? మనసుకు నచ్చినట్టు చేస్తే, దేవుని వాదన వినకపోతే, అక్రమమైన బ్రతుకు మార్చకపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారు ఆయుష్ని తగ్గించాడు. ఈ రోజున ఎంత ఘోరమైన స్థితిలో మానవుడు మనుగడ ఉంటుంది తెలుసా? రెచ్చిపోతున్నాడు ఒక్కొక్క ఆవిడ రెచ్చిపోతుంది బండ్ల మీద, ఒక్కొక్కడు రెచ్చిపోతున్నాడు కేటీఎం బండ్ల మీద. నచ్చినట్టు బతుకుతున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, జోదం, పేకాట్ల, వ్యభిచారం, నచ్చిందల్లా చేసుకుపోతున్నాడు. అకస్మాత్తుగా చనిపోతున్నాడు. ఏమైపోతుంది తెలుసా? దేవుడు వాళ్ళ మనసును చూస్తున్నాడు, వాళ్ళతో వాదిస్తున్నాడు, వాళ్ళ అక్రమించాలి వాదం వదలడం లేదు. ఏమవుతుంది తెలుసా? వారు ఆయుష్కాలం తగ్గుతుంది. అలాగని చెప్పి చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుడు విరోధులని మీరు అనుకోకండి. దేవుడు ఒక్కొక్కను ఒకలా పిలుచుకుంటాడు, అది వేరే విషయం. కిందకి ఇంకా చదివితే అక్కడ అన్నాడు, ఆ దినముల్లో నెఫీలీలు వారు భూమి మీద నుండిరి, తర్వాతనే ఉండిరి. దేవుని కుమారులు నరులు కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలం మందు పేరు పొందిన శూరులు వీరే. 5వ వచనం చాలా అవసరమైన మాట. నరులు చెడుతనము ఏమైపోయింది తెలుసా? ఈ రోజున దేన్ని బట్టి బేసం, దేన్ని బట్టి ఈ నరుల చెడుతనం భూమి మీద పెద్ద అయిపోయిందని ఎందుకు చెప్పాడు? దానికి మూలమేంటి? మనసుకు నచ్చినట్టు చేయడాన్ని బట్టి. ఇదే మాట గుర్తెట్టుకోండి ఈ రాత్రి. దేన్ని బట్టి ఎక్కువైపోయింది చెడుతనం భూమి మీద? అమ్మా, నీకు ఏమనిపిస్తుంది అమ్మా? నీ మనసులో ఏముంది చెప్పు. నాకు బిర్యానీ తినడం ఉందమ్మా, మంచిదే, ఇవన్నీ మంచి. అంతకు మించి కొన్ని ఉంటాయి, అవి నీ మనసులో చంపేసుకోవడం మంచిదే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము మనసు ఒకటే అనుకుందాం. మనసులో ఏది ఉందో అదే భావన బయటకు వచ్చిందంటే, మంచి మాట్లాడి ఉపదేశం మంచిగా చేస్తే మంచి జ్ఞానవంతుడు మేలు కోరుకునే మనుషులు అంటారు. అదే సరస్వత్తు మాడి నాశనం కోరుకునే మాటలు పలికితే నీ హృదయములు నీ మనసులో ఏమున్నాడు తెలుసా? పగలు, కలహాలు, అసూయలు, కక్షలు, స్వార్థం ఉన్నట్లు. ఒక మాట చెప్తాను చూడండి. నీ మనసు నచ్చింది చేయొద్దు. ఈ రాత్రి ఇది గుర్తెట్టుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మనసుకు నచ్చింది చేస్తాడు. మొదటి పాయింట్, దేవునికి స్తోత్రాలు. 2వ పాయింట్, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవాడు దేవుని వాదనను త్రోసివేయడు. 2వ మాట. 3వ మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు క్రమముగా నడుస్తాడు, అక్రమము చేయడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 4వది, చెడుతనం ఎక్కువ అయిపోదు. భయభక్తులు కలిగినవాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ మాట మీరు ఆలకించండి. 5వ వచనం, నరులు చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులు. అబ్బా, హృదయము, తలంపులు, వారు ఊహ ఎంత ఘోరంగా ఉందండి రోజున. అమ్మా, తలంపులు ఎలా ఉన్నాయి తెలిసి రోజున మనుషుల్లా. ఊహ ఎలా, కనీసం ఊహ ఖర్చులేంది కదా. తలంపులు ఊహ ఖర్చులేంది కదా. ఊహ అంటే ఎవరో అమ్మాయి అనుకుంటాం కాదు, నీకు వచ్చే ఆలోచనలో
ఈ తలంపులు పెద్దోడు చిన్నోడు ఏ భేదం లేకుండా అందరికీ ఊహ తలంపులు ఉంటాయి. యెహోవా మాట్లాడ బైబిల్లో, యెహోవా ఆ మాట నాకు చెప్తారు, వెనకాల తోకలు అందిస్తారని చెప్తున్నాను, ఒక్కటి చెప్తలేదు మీరు. నరుని హృదయపు ఆలోచన అనేకములు కానీ ఆయనే కొన్నాటిని స్థిరపరుస్తాడని రాశాడు. ఆయన తీర్మానమే, ఆయన ఆలోచనే స్థిరపరుస్తాడు. మనకు వచ్చే ఆలోచనలు చాలా అట. ఉదయం లేవగానే మనకు వచ్చే ఆలోచనలు, పడక మీద ఉండగానే వచ్చే ఆలోచనలు అనేకములట. కానీ యెహోవా ఆలోచన స్థిరమగును అని రాశాడు. దేవునికి స్తోత్రాలు. ఇదిగో ఆ రోజుల్లో నేను మరలా తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆ రోజుల్లో పరిస్థితి బాగాలేదు. మనసు నచ్చినట్టు దేవుని వాదన వినకుండా అక్రమంగా చెడుతనముతో తలంపుల్లోనూ ఊహలోనూ పరిపూర్ణంగా పాడైపోయారు. దాని కింద కూడా ఇంకా మాట్లాడుకుంటే అంటాడు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో దేవుణ్ణే నొచ్చుకునే ప్రవర్తన. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగినోడు తలంపుల్లో కూడా పాపం చేయడు. ఒకవేళ తలంపులు వచ్చినా ప్రభువా నన్ను క్షమించు అని అడగగలుగుతాడు. స్తోత్రాలు చెప్పండి. చెడు తలంపులు వస్తున్నప్పుడు, చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు వెంటనే ఏమైపోవాలి తెలుసా? పారిపోవాలి, దాటిపోవాలి, తప్పికి పోవాలి, ప్రభువా నన్ను క్షమించు అనాలి, వేరే ఆలోచన మీద వెళ్ళాలి. స్తోత్రాలు చెప్పండి. మనము జయించే స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు. లోబడిపోవడం కాదు, లేకపోతే దానికి బానిసత్వం అయిపోవడం కాదు, దానికి సాగిలు పడిపోవడం కాదు. వాటిని మనం ఏం చేయాలి తెలుసా? జయించాలి. స్తోత్రం కలుగుగాక. అయితే ఇలా మాట్లాడుకుంటూ పోతే 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృష్టించిన నరులను, నరులతో కూడా జంతువుల పురుగులను తుడిచి. ఏమండి, నరులు చేసిన పాపానికి ఎవరు బలైపోతున్నారు తెలుసా? ఇక్కడ చెప్పాలి. నువ్వు చేసిన అతిక్రమాలని పిల్లల మీద పడవా? నీ తిరుగుబాటు నీ పిల్లల మీదకి రాదా? నీ పొరపాట్లు నీ పిల్లల మీద పెత్తనము చేయవా? నీవు చేసిన దోషాలు తరతరాలు వెంబడించవా? జాగ్రత్త. నీ మనసుకు నచ్చినట్టు చేసుకుని పోతూ దేవుని వాదన వినకుండా అక్రమంగా నడిచి చెడుతనాన్ని ఎక్కువ చేసుకుని తలంపుల్లో ఊహాల్లో పాడు పనులతో నువ్వు బతుకుతూ ఉంటే జాగ్రత్త. నీ పిల్లలకు నువ్వు ఆశ్రయ స్థానం ఇవ్వాలి తప్ప నీ పిల్లల స్థానము తీసే వ్యక్తిగానే ఉండకూడదు. ఎవరు నిజమైన తల్లిదండ్రులు తెలుసా? ఈ భూమి మీద బతికిన తల్లి కానీ తండ్రి కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి పిల్లలకు ఆశ్రయ స్థానాన్ని ఏర్పాటు చేసేవారే నిజమైన తల్లిదండ్రులు అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ వాక్యాలు చాలాసార్లు నాకు గుర్తుకొస్తాయండి. అనేక సందర్భాలు నేను వెళ్తున్న ప్రయాణంలో ఎన్నో అడ్డులు నాకు కనబడుతూ ఉంటాయి. కానీ ఆయనకు మించింది ఏదీ లేదు. కానీ ఆయన దాటి నేనేం చేయలేను. కానీ ఆయన ఇచ్చిన దర్శనమును మాత్రమే నేను నెరవేర్చాలి. అదే నా ముందున్న పరుగు పందెం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరలా చెప్తున్నాను, ఒక మంచి ఫాదర్గా, తండ్రిగా నేను లేకుండా, ఒక మంచిగా తల్లి లేకుండా అనేక మార్గాలు, అనేకమైన మాటలు, అనేకమైనటువంటి లోకార్షణలో అనేకమైన చెడుతనం నీ మీదకి వస్తూ ఉంటుంది. ఒక బెస్ట్ ఫాదర్ అండ్ మదర్గా నువ్వు ఉండాలంటే నువ్వు చేయవలసిన పని నీ మనసు నచ్చినట్టు నువ్వు చేయొద్దు. ఆయన వాదనకు నువ్వేం చేయాలి తెలుసా? చెవియొక్కండి. నా కుమారుడా నీ తల్లి ఉపదేశం విను, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం మరవద్దు. ఎందుకు 100 సార్లు చెప్పాడు ఆ మాట? 31 కూడా తల్లి వచ్చేసి ఆ లెమియేలుతో అంటది, లెమియేలు ఎంతమందిని పెళ్లి చేసుకుని పిచ్చ పని చేసావు. ఎవరో దొరుకుతారు అనుకున్నావు. అసలు గుణవతి అనే భార్య ఇలా ఉంటుందని చెప్పుకొచ్చింది తల్లి. అందుకే తల్లి ఉపదేశాన్ని వింటూ ఉండేవాడు చాలాసార్లు సొలొమోను గారు. ఈరోజు ఆ తల్లి బెత్షెబా మాట విన్నందుకు, బెత్షెబా గొప్పది కాదు కానీ బెత్షెబా నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఎంతోమంది దావీదుకు కుమారులున్నా ఎవరు ఆశ్రయస్థానం దొరికింది? గట్టిగా చెప్పండి. ఎవరికి దొరికింది? కేవలం సొలొమోనుకు మాత్రమే దొరికింది. స్తోత్రం కలుగుగాక. మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు కొద్దిగా చాలా జాగ్రత్తగా అనేక కోణాల్లో బైబిల్ చదవాలి. ఒక్క కోణం కాదు. ఒక్క కోణంలో వెళ్తే మరలా వెనక్కి వెళ్ళడానికి చాలా సంవత్సరాలు పడేస్తాయి. ఆ వాక్యంలో అక్కడే ఆగిపోయాను. నేను ఇప్పుడు ఇక్కడే నేను అప్పుడు ఒక్కసారి 2 సార్లు చదివాను. ఇప్పుడు నేను అసలు బైబిల్ పూర్తి చేయలేకపోతున్నాను. నా వల్ల అట్లా
ఎందుకంటే నేను ఎక్కడికైనా బైబిల్ చదవడానికి వెళ్తుంటే అక్కడే నేను ఆగిపోతున్నాను. అనేకమైన ఆలోచనలు, అనేకమైన కోణాలు, అనేకమైన తలంపులు దేవుడు ఇస్తున్నాడు. అక్కడ ఆగిపోయి మరలా వెనక్కోవాల్సి వస్తుంది. ఓ మాట చెప్పన, పరిశీలన చేసి ధ్యానపూర్వకంగా వాక్యాన్ని మనం ఏం చేయాలి తెలుసా? చదువుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు ఫైనల్ టచ్కి వస్తాను. ఇంత ఘోరమైనటువంటి వక్రకరమైన మనుషులు తరాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంటే ఆ కాలములో, ఆ తరములో ఎవరట యోగ్యంగా కనబడింది? నోవాహు ఒక్కడే. అయితే ప్రజలందరూ ఇలా చెడు మార్గంలో ఉంటే బైబిల్ చెప్తుంది నోవాహు మాత్రం యెహోవా దృష్టికి కృప పొందినవాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ రాత్రి మనము కూడా కృప పొందుకున్న వారమే. ఈ రాత్రి మనము కూడా దయను పొందుకున్న వారమే. ఎందుకంటే కాలగర్భంలో కలిసిపోకుండా, మనము కూడా దేవుని ఉగ్రతలో పాలిభాగస్తులు కాకుండా, దేవుడు తన మందిర ఆవరణంలో సజీవులుగా ఉంచినందుకు మనమందరము దేవుని దృష్టిలో ఉన్నవారము, కృప పొందుకున్న వారమే. స్తుతి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆ తరములోనే దేవుని కృప ఎవరికి దొరికిందంటే నోవా గురించి చెప్పాను. ఒక పురుషుడి కోసం చెప్తాను, స్త్రీ కోసం చెప్తాను. పురుషుడి కోసం చెప్తున్న నోవాహు లాంటి పురుషుడు ఆ కాలంలో లేడు. ఎందుకంటే మనసుకు నచ్చింది చేసుకుంటూ పోయేవాడు ఉన్నాడు, తనకి అనుకూలంగా ఉన్నదాన్ని చేసుకుంటూ పోయేవాడు, దేవుని వాదన పక్కకెట్టుకు వెళ్ళిపోయేవాడు, క్రమము కాకుండా అక్రమంగా నడిచేవాడు ఉన్నాడు, తన చెడు మార్గాన్ని పెంచుకునేవాడు ఉన్నాడు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు బైబిల్లో నోవాహు ఒక్కడే కనబడుతున్నాడు. స్తోత్రాలు చెప్పండి. మీరు సండే స్కూల్ జరుగుతుందా? మన ఇక్కడ సండే స్కూల్ జరుగుతుందా అమ్మా? సండే స్కూల్ టీచర్ ఎవరు ఇక్కడ? మీ సండే స్కూల్ టీచర్ చెప్పిందా నోవాహు లైఫ్ కోసం? అమ్మ తల్లి చెప్పారా? పాయింట్స్ చెప్పు నాకు. ఏంటి నీకేమర్థం నోవాహు గురించి చెప్పు, ఒక టక్ టక్ మని చెప్పా. నైట్ మీరు రావట్లేదు సండే స్కూల్కి? పెద్దోళ్ళు అయిపోయారా? ఒకసారి రండి, ఒకసారి మాట్లాడుకుందాం. అబ్రం గారు పెద్దోళ్ళు అయిపోయారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నువ్వు రావట్లేదు, గోర్లు తినేకమ్మా, గోర్లు మంచివి కాదు. నేను అడిగాను, మరి ఏమో కాదంటండి. ఒకసారే చెప్పు చెప్పు చెప్పు. ఎక్కువ స్టోరీసు సండే స్కూల్ నోవాహు కోసం చెప్తారు కదా. ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీ కూడా సండే స్కూల్ స్టోరీయే, కానీ వాళ్ళు రాకుండా ముందుకు వెళ్ళకూడదు కదా. ఈ వాక్యం ఎన్నిసార్లు చదివారు మీరు? ఈరోజు చెప్తున్నారు అనుకుంటున్నారా మీరు? ఈ రోజున నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకైతే నాతో దేవుడు మాట్లాడుతాడు అనిపిస్తుంది ఈ రోజున. ఎందుకు చెప్పనా? అంతమంది పురుషుల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ధైర్యముగా బతికినోడు నోవాహు. ఈ నోవాహును బట్టి ఏమొచ్చిందయ్యా అంటే చూడండి, 6:18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఇదిగో నీ తరములో నీవు, మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మాటలు వినండి. ఈ తరములో నీవు నీ మనసుకు నచ్చినది కాకుండా, దేవుని వాదన పక్కకు పెట్టకుండా, క్రమముగా నువ్వు నడవగలిగితే, చెడుతనాన్ని విసర్జించగలిగితే, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమించి కృప చూపించడమే కాదు, దేవుడు నీతో నిబంధన స్థిరపరుస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ నిబంధన నీతో దేవుడు చేశాడా? అయ్యా అమ్మా, దేవుడు నీతో నిబంధన చేశాడా? ఇదిగో మీకు ఎవరికైనా నిబంధన కావాలనుకుంటే, ఒడంబడికి కావాలనుకుంటే, ఒక ప్రమాణము కావాలంటే, నువ్వు చేయవలసిన పని, నీ మనసు చేసిన పని, నువ్వు మనసు ప్రేమించిన పని చేయడం మానేసే. ఇదిగో దేవుని వాదన నిర్లక్ష్యం పెట్టగా ఆయన వాదన వింటూ ఉండో, అక్రమం విడిచిపెట్టో, చెడుతనాన్ని, ఎంత చెడుతనం జరుగుతుందో, ప్రేరేపణ జరుగుతుందో పక్కకు తోసివేసే. ఏం చేస్తా తెలుసా? దేవుడు నీ మీద దృష్టి పెట్టి కృప చూపిస్తాడు. కృప చూపిన తర్వాత నీతో ఒక గొప్ప నిబంధన దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక నిబంధన కలిగిన జనాంగాన్ని ఉండాలి. నిబంధన పూర్వకమైన ఒక పురుషుడిగా, స్త్రీగా నువ్వు నిలబడాలి. ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో
అధికంగా పురుషులతోనే దేవుడు నిబంధన చేశాడు. ఇదిగో ఈ తరములో దేవుడు నీతో ఒక నిబంధన చేయాలి, ఇదో మనతో దేవుడు ఒక నిబంధన చేయాలి. ఆ నిబంధన తరతరములకు నిలబడే నిబంధనగా ఉండునుగాక. ఆ నిబంధన ఎన్ని మారినా ఏమి మారకపోయినా ఆ నిబంధన మాత్రమే స్థిరపరిచి నెరవేర్చబడిన నిబంధనగా ఉండాలి. అబ్రాహాముకు చేసిన నిబంధన ఈ రోజుకి దేవుడు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, భవిష్యత్తులో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అమ్మా, నిజమైన తల్లిదండ్రులుగా నువ్వు అంటే నువ్వు నీ పిల్లలకు భయభక్తులు కలిగి ఉండగలిగితే ఆశ్రయస్థానం ఇస్తాడు. ఆశ్రయస్థానం ఇచ్చిన దేవుడు నీతో ఒక నిబంధన చేస్తాడు. ఏంటి నిబంధన అంటే, ఇదిగో చూడు నీ పిల్లల్ని రాజులుగా చేస్తాను, ఇదిగో చూడు నీ పిల్లల్ని ఏలుబడి వారిగా చేస్తాను, ఇదిగో చూడు ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాను, ఇదిగో చూడు నీ పిల్లల్ని ఇలా బలపరుస్తాను. ఇదే నిబంధన, దేవునికి నీకు నిబంధన దిగి రావాలంటే నీలో కొన్నట్లు చంపుకోవాలి. నిబంధన నీలో రూఢీపరచబడాలంటే నీ మనసు నచ్చినట్టు కాదు, దేవుని వాదన పక్కబెట్టడము కాదు, అక్రమంగా ఉండడము కాదు, చెడుతనాన్ని పెంచుకోవడము కాదు, అన్ని త్రోసివేసి ఆయన కృపకు పొందుకునే వ్యక్తిగాను ఉండగలిగితే ఆయన నిబంధన నీ మీదకి వచ్చునుగాక. 2019లో జూలై 3వ తారీఖు నా జీవితాన్ని ప్రభుకి అప్పచెప్పానండి. ప్రభుకి నా జీవితాన్ని అప్పచెప్పాను. ఆ టైంలో నేను మొట్టమొదటిగా ప్రభుతో ఒక నిబంధన చేసుకున్నాను. 2019 జూలై 3న ప్రభుతో నా నిబంధన, 2019 నవంబర్ 4న ఆయన నాతో చేసిన నిబంధన. మొట్టమొదటి నిబంధన నీది, తర్వాత వచ్చే నిబంధన దేవునిది. మొట్టమొదటి తీర్మానం నీది, తర్వాత వచ్చే తీర్మానము దేవునిది. మొట్టమొదటి సమర్పణ నీది, తర్వాత వచ్చే సమర్పణ ఆయనది. ఒక మాట చెప్పనా, నీ తీర్మానంలో నువ్వు దాటేస్తావు, నీ సమర్పణ ఒట్టి తీసి కొట్టుబడి దాడతావు, నీ నిబంధన పక్క తోలిపోతావేమో. ఆయన చేస్తే, ఆయన ఇస్తే, బైబిల్లో మాట అన్నాడు, తన సేవకుడు దావీదుకు అనే సత్య ప్రమాణము చేసెను, అది ఆయన పట్ల నెరవేర్చెను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు దావీదు వంశస్థుల దగ్గరికి వచ్చి ఏమనేవాడు తెలుసా, ఆశతో. కానీ ఇంకా వాళ్ళ కుమారులైనటువంటి మన సతీష్ గారు వాక్యం చెప్పారు కదా, ఆయన పేరు చెప్పండి, యెహోషాపాతు. ఆయనతో కూడా చెప్పాడు, ఇదిగో నీ పితృలైన దావీదు చర్యలు చేసావు కాబట్టి, దావీదును బట్టి, దావీదుకి ఇచ్చిన మాటను బట్టి మీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, అదే నా నిబంధన. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యలారా, అమ్మలారా, ఒక మాట చెప్పనా, దేవుని కృప పొందుకున్నటువంటి నోవాహు ద్వారా దిగొచ్చింది ఒక నిబంధన. మరి నీ ద్వారా ఏమొస్తుంది? శాపమా ఆశీర్వాదమా నీ ఇంటికి? అలాగే ఇంకా చిన్న మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు అన్నాడు ఓడ కట్టుకో అన్నాడు. ఓడ కట్టడానికి తన ఒక్కడి వల్ల అయిపోయిందా? తనతో పాటు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీవు కూడా 18 అయితే నీవు నాతో స్థిరపరచును, నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడలు ఓడలో ప్రవేశం. ఎంతమంది? 80 వెళ్ళాలి. పిల్లల పేరు చెప్పండి, టక్టక్మని చెప్పండి. షేము, హాము, యాపేతు. కోడల పేరు చెప్పండి. అంతే లేదు, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 80 వెళ్ళిపోయారు. ఇంకో మాట చెప్పన, నోవాహు ఓడ కడుతున్నప్పుడు ఫస్ట్ సపోర్టర్ ఎవరవ్వాలి? భార్య. జ్ఞానవంతురాలైన భార్య ఓడ కట్టును. నోవాహు విషయంలో ఏం చేసింది ఇవిడి? నోవా గారు 120 సంవత్సరాలు కట్టాడట. ఎందుకు కడుతున్నా? ఎప్పుడైనా భూమి మీదకి వర్షం వచ్చిందనే నీకు పని లేదా? ఆ ద్రాక్ష తోట వేసో వెళ్ళి చూస్తున్నావా? కాయలు చూస్తున్నావా? ఆ వ్యవసాయం చేస్తున్నావు, తిరవందా? ఆ పిల్లకప్పు చెప్పేసో నువ్వు వెళ్తున్నావా? అసలు నీకు పట్టింపు ఉందా? ఏం చేద్దామని వాడు సెక్కలు కొట్టుకుంటున్నావు అంటున్నావు నువ్వు అని అందనుకో. ఆవిడ కోసం ఈరోజు చెప్పుకుంటాం మనం. చెప్పండి. ఒక జ్ఞానవంతురాలు మొట్టగడి చేసేది దేవుని మాట వెంట దేవుని ఉనికిని తెలుసుకుంటుంది. తన భర్త భక్తిపరుడు అని గ్రహించగలుగుతుంది. ఆ భక్తిపరుడు అయితే అతను వెనకాల వెళ్ళిపోద్ది అంతే. ఎంతమంది వస్తున్నారు ఈరోజు వెనకాల వచ్చి పొడిచేస్తున్నారా? ఎదరొచ్చి కలబడిపోతున్నారా? వినండి, నోవాహు భార్యలో క్వాలిఫికేషన్ చెప్తున్నాను. ఆమె తన భర్త చేసిన పనికి సాటైన సహాయంగా ఉంది. అసలు సాటైన సహాయంగా ఎవరిని చేశాడు బైబిల్లో? చెప్పండి. అవ్వని చేశాడు. అవ్వందా నాశనం చేసి పడేసింది కొంపనంతటిని. ఒక మాటలో చెప్పాలంటే
నాశనం చేసి పాడేసింది ప్రణాళికని, నాశనం చేసేసింది దేవుని చిత్తాన్ని. ఉన్న చోట ఉండకుండా, చెప్పింది చేయకుండా, దేవుడి మాట వినలేదు, ఆదాం మాట వినలేదు, ఆదాం లేని చోటుకి వెళ్ళిపోయింది, సర్పంతో మాటలు నాశనం చేసి పడేసింది కుటుంబాన్ని. జ్ఞానవంతురాలుగా తన ఇల్లు ఏం చేసుకోలేదు తెలుసా? అవ్వ కట్టుకోలేదు. కానీ నోవాహు భార్య ఏం చేసిందంటే జ్ఞానవంతురాలుగా మాత్రమే కాక, 2వ మాట చదివించాను 31:10 ప్రకారంగా, గుణవతి దొరికింది నోవాహుకి. ఒక ఇల్లు బాగుండాలంటే ఆ భర్త నోవాహు వలె కృప పొందిన వాడే, నిబంధన పొందిన వాడుగా ఉండాలి. ఒక ఇల్లు బాగుండాలంటే నోవాహు భార్య వలె జ్ఞానవంతురాలుగా, గుణవతురాలుగా, భయభక్తులైన స్త్రీగా ఉండగలిగితేనే ఆ ఇల్లు బాగుంటుంది. ఎన్నన్నా చెప్పుకో, ఇంకా దానికి ఎన్నన్నా పొదుక్కో, ఇది కాదు అది అది ఎన్నన్నా అనుకో, ఇవన్నీ దాని తర్వాతే. దేవునికి స్తోత్రం. 120 సంవత్సరాలు ఆ మనుగుళ్ళో బయట వాళ్ళందరూ సనుక్కున్నారో లేదో తెలదు, కానీ ఆమె మాత్రం పనిలో సహాయం చేస్తూనే ఉంది. వాడ కడుతుంటే ఆ చెక్క ఈ చెక్క సాటి అయితే సహాయం చేసింది తప్ప, కొడుకులు కూడా డాడీతో పని చేయండి రా ఏం చేసింది? కొడుకులు కూడా ఏం చేసింది? గుణవంతురాల స్త్రీ కోసం చెప్తే తన పిల్లల్ని చక్కగా చేసుకుంటుంది, ఎన్ని రాసుకొచ్చాడు కదా. ఒక జ్ఞానవంతులైన తల్లి ఏం చేద్దంటే పిల్లల్ని కూడా మంచి మార్గంలో తండ్రికి విలువిచ్చేవారిగా మారుతాయి. ఈ రోజున ఎట్టకారాలు ఎలాగోళ్ళు, నాన్న కొట్టు, అమ్మని తిట్టు, లేకపోతే నా మీద ఒట్టు, ఇలాంటి మాటలు ఎక్కువైపోయినాయి కదండి. అంటున్నారా? తాతని తిట్టు, నానమ్మని తిట్టు, లేకపోతే నా మీద ఒట్టు, ఆడంటే ఒట్టు కొట్టు మీద పెట్టు అంటాడు. బుద్ధి ఉందా చాలామందికి ఈ రోజున? అమ్మా, ఫ్యామిలీలో వాల్యూస్ ఎలా పెడితే చెప్పిన, ఒక తండ్రి తల్లి విలువను బిడ్డలకు చెప్పాలి. ఒక తల్లి తండ్రి విలువను పిల్లలకు చెప్పాలి. ఎప్పటి నుంచి? ఎంత ఉన్నప్పటి నుంచి. రే డాడీ నీ కోసం చాలా కష్టపడతాడా, రే అమ్మ నీ కోసం చాలా కష్టపడుతుందిరా. ఆడేం చేస్తాడు పెద్ద అయిన తర్వాత? బుద్ధిమంతుడిగా బతికి తన తల్లికి తండ్రికి సంతోషం కలిగేలా బతుకుతాడు. బాలుడు సహితము తన త్రోవ మంచిదో కాదు ఎప్పుడైనా తెలుసుకోవాలి, బాల్యాలను నేర్చుకోవాలి. బాల్య దినాల్లో నేర్పరతనంగా టీచర్స్ ఎవరంటే కేవలం తల్లి తండ్రి. ఈరోజు అలా కాదండి. కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాను నేను, కొన్ని మాటలు వింటూ ఉంటాను. నీ బాబు వల్ల తయారయ్యా నువ్వు. ఇవిడేమనుకుంటుందంటే నా బాబు మంచోడు కాదేమో. మీ అమ్మ వల్ల తయారయ్యా నువ్వు. మా అమ్మ మూర్ఖురాలేమో, సెడిదేమో. ఎందుకు నీకు ఆ మాటలు? నీ నోరు నాడింగ లేక, నీ మాట నాడింగ లేక ఈ రోజున నీ పిల్లలకి కానివి నేర్పిస్తున్నావు నువ్వు. గొడవలైనప్పుడు వీడికన్నీ వీడి అమ్మ బుద్ధులు వచ్చేసినాయండి, వీడికన్నీ వీడి బాబు బుద్ధులు వచ్చినాయండి, చిచ్చి ఒక బుద్ధి కూడా అది రాలేదండి, మా ఇంట వంట లేవండి ఇలా. ఆ బాబోయ్, ఇరిగిపోతే వాళ్ళ ప్రసంగాలకి ఆచరణ మాత్రం ఒకటి ఉండదు. ఇలాంటి మాటలు అంటున్నావు నువ్వు. తప్పు తప్పు తప్పు. నీ బిడ్డ పొరపాటు మాటలు మాట్లాడితే మోకరించి నన్ను క్షమించు ప్రభు అని ఆడాలి. నీ బిడ్డ క్రమముగా లేకపోతే మోకాళ్ళు వేసి ఇద్దరు కలిసి చేతులు పట్టుకుని నా పిల్లోని సరైన మాకు నడిపించు ప్రభు అని కూర్చుని ఆడాలి. అలా చేస్తే, అలా ఉంటే పురుషుల్లో నోవాహు వలె ఎలా ఉన్నాడు, నోవాహు ఎలా ఉన్నాడో, స్త్రీలో నోవాహు భార్య ఎలా నిలబడిందో అలాగుననే నీవు నేను నిలబడగలుగుతాం. స్తోత్రాలు. నోవాహు తన పిల్లలకు ఆశ్రయపట్నం ఇచ్చాడు. ఏంటో చెప్పండి? ఓడ. ఏమిచ్చాడు? ఆస్తి ఏంటి ఇప్పుడు ఆ పిల్లలకి? నోవాహును బట్టి దేవుడు ఓడ కట్టాడు, నోవాహును భార్యను బట్టి కట్టాడు? ఖచ్చితంగా చెప్పండి. ఒక పురుషుడు మొట్టమొదటిగా దేవుని దృష్టిలో పడాలి. ఇంట్లోంచి గుర్తెట్టుకోండి. పురుషుడు ప్రధానమైన పాత్ర. ఆ ఇల్లు బాగుపడాలంటే గుర్తెట్టుకోండి, ఆ పిల్ల బాగుపడాలంటే గుర్తెట్టుకోండి, భవిష్యత్తు బాగుండాలంటే చెప్తే గుర్తెట్టుకోండి. అలాగని చెప్పి ఆడు బాగాలేదు అందుకే అలా అనకండి, మళ్ళీ బెల్ట్ వాడవలసి వస్తుంది మీకు. స్తోత్రాలు చెప్పండి. నువ్వు ప్రార్థన చేయాలి పురుషుడి కోసం. నా పురుషుడిని ఒక నోవాహులు వచ్చాయి, నువ్వు మాత్రం అవలాగా, నువ్వు మాత్రం ఇంకెవరన్నా బైబిల్లో యోబు గారి వారిలాగా కాదు. నువ్వు కూడా నయామలాగా నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్ర. నోవాహు పెట్టుబడి పెట్టాడు, భయం భక్తి. పిల్లలకి ఏం జరిగిందంటే ప్రపంచమంతా నాశనం అయిపోతుంది వరదొచ్చే. కానీ తన పిల్లలో, తన కోడల్లో
సురక్షితమైన తన దగ్గరే యెహోవా నీడలో భద్రముగా దాచబడ్డారు. పక్కన చదివితే ఆ షేము, హాము, యాపేతు వల్లే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నలుదిక్కులు వెళ్ళిన జాతి వచ్చినట్టుగా బైబిల్ చెప్పింది. నీవు నిజముగా ఈరోజు పెట్టుబడి పెట్టగలిగితే నీ సంతతి విస్తరిస్తుంది. నీ సంతతి ద్వారా రాజులు, ఘనులు, యోగ్యమైన వారు, గొప్ప గొప్ప పని చేసేవారు భూమి మీదకి వస్తారు. అయ్యలారా, అమ్మలారా, నా వర్తమానం అయిపోయింది, నీ తీర్మానం మిగిలింది. మోకరించగలిగితే ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం.